గుడిలో సీసీ ఫుటేజ్ తీసుకొచ్చి సీను పెళ్లికి తనకి సంబంధం లేదని నిరూపించిన కుట్టి ఒక్కటైన ఆదిత్య కుట్టి షాక్లో అలేఖ్య. ఇందుకు ఆనందికి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? మరి ఇప్పుడు ఆదిత్య ఆ సీసీ ఫుటేజ్ చూసి నమ్మాడా? మరి అలాగే ఇప్పుడు అలేఖ్య పరిస్థితి ఏంటి? దాంతో కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం. పాపే మా జీవన జ్యోతి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఆనంది అయితే ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తన ఇంటి నుంచి అంటే అత్తగారింటి నుంచి బయటికి పొమ్మని చెప్పి ఆదిత్య అన్నాడు. కారణం ఏంటంటే అలేఖ్య ఉన్నవి లేనివి జీవనతో కలిసి ఆదిత్యకు బాగా నూరిపోస్తుంది. అవన్నీ విన్న ఆదిత్య ఇక ఖచ్చితంగా ఆనంది తనని బాధ పెట్టే ఉంటుంది అని చెప్పని అనుకుంటాడు. కారణం ఏంటంటే ఆ పెళ్లిలో ఆనంది దగ్గరుండి మరీ అలేఖ్యకు పెళ్లి జరిపించింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అలేఖ్యని సూటిపోటి మాటలు అనే ఉంటుంది, బాధ పెట్టే ఉంటుంది అని చెప్పేసి ఆలోచించినటువంటి ఆదిత్య ఇక వెంటనే ఆనందిని పిలిచి పెద్ద గొడవ పెట్టుకుంటాడు. చూడు, నీకు ఒకవేళ అలేఖ్య ఉన్న చోట ఉండడం ఇష్టం లేకపోతే నువ్వు నీకిష్టమైన చోటికి వెళ్ళిపోవచ్చు, కాదు కూడదు అంటే అలేఖ్యం తీసుకుని నేనే వెళ్ళిపోతాను అని అనడంతో అవసరం లేదు, మీ ఇంటి నుంచి మీరు వెళ్లాల్సిన అవసరం ఏముంది? మీ ఇంట్లో మీకు ఇష్టమైన వాళ్ళని మీ దగ్గర పెట్టుకోండి, నేనెందుకు మధ్యలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, నేనే వెళ్తున్నాను అని చెప్పేసి ఇక ఆనంది తన బట్టలు తీసుకుని బయటకు వస్తూ ఉంటే సునంద ఇంకా శ్రీకర్ ఆపే ప్రయత్నం చేస్తారు. చైతన్య చెప్పినా కూడా ఆనంది వినదు. నమ్మకం లేని చోట ఉండి కూడా అనవసరం చైతన్య అని చెప్పని అంటుంది. వదిన, అన్నయ్యకి నీ మీద నమ్మకం లేకపోవటం కాదు, చుట్టూ ఉన్నవాళ్ళు ఉన్నవి లేనివి కల్పించి చెప్పటం అని అంటే అవి నమ్మాల్సిన పని మీ అన్నయ్యకి ఏముంది? నమ్మకూడదు కదా, కానీ నమ్మాడు అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఆయన నేను తప్పు చేసే ఉంటానని చెప్పని అనుకుంటున్నారు. అలాంటప్పుడు వీలైతే చేతనైతే నేను తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. అసలు నిరూపించుకోవాల్సిన అవసరం నాకేంటి? ఆయనకు ఆ నమ్మకం ఉండాలి, నా భార్య తప్పు చెయ్యదు అని. ఆయనకు ఆ నమ్మకం లేనప్పుడు నేను మాత్రం ఏం చేయగలను చైతన్య అంటూ ఉంటే నిరూపించుకో, నిజంగానే నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకో ఆనంది, అప్పుడు నేనే నీకు క్షమాపణ చెప్తాను, నేనే కాదు అలేఖ్యతో కూడా క్షమాపణ చెప్పిస్తాను అంటాడు ఆదిత్య. దాంతో ఇక ఖచ్చితంగా ఆదిత్య గారు నిరూపించుకు తీరుతాను అని చెప్పేసి ఇక అక్కడి నుంచి తన సూట్ కేసు తీసుకుని బయలుదేరిపోయి డైరెక్ట్గా సీను దగ్గరికి వస్తుంది. ఒరే సీను, నువ్వు చేసిన పని వల్ల ఈరోజు నేను నా ఇంటిని వదిలి వచ్చేయాల్సి వచ్చింది. నేనుండాలా నువ్వుండాలా? ఒకవేళ నువ్వుండాలంటే నేను ఆలక్యతో బయటికి పోతాను. ఇంత చేసిన తర్వాత నేను ఇక్కడ ఉండలేను, లేదంటే నువ్వే వెళ్ళిపో అన్నారు. అందుకోసమే ఆయన ఇంటి నుంచి ఆయన ఎందుకు బయటకు తీసుకురావాలని నేనే వచ్చేసాను అని అంటే, ఏందమ్మాడి ఇంత పని చేశావు నువ్వు? ఆ చిలకమ్మకు అక్కడుండే అవకాశం ఇచ్చి నువ్వెందుకు బయటకు వచ్చినావు అని చెప్పని అంటాడు. నువ్వు చేసిన పనికి ఇంకేం చేయాలరా, ఏం చేయాలి అని చెప్పి చాలా కోపంగా మాట్లాడుతోంది ఆనంది. ఇక ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో నిలబడ్డటువంటి సీను, సరే అమ్మాడి, అసలు నువ్వు తప్పు చేయలేదు, నీకు ఆ పెళ్లికి సంబంధం లేదని నిరూపిస్తే ఆదిత్య బాబు నేను మళ్ళీ తిరిగి తన జీవితంలోకి తీసుకుంటాడు కదా అని చెప్పని అంటాడు. ఖచ్చితంగా తీసుకుంటాడురా, కానీ మన దగ్గర గస్మంటి సాక్ష్యాలు ఏమున్నాయి చెప్పు నువ్వు అని చెప్పని అంటుంది. సాక్ష్యం ఉందమ్మాడి, నీకు ఈ పెళ్లికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి నా దగ్గర సాక్ష్యం ఉండదు అని చెప్పేసి అంటాడు. అవునా, ఏంటా సాక్ష్యం అంటే పదమ్మాడి అని బ్యాగ్ పక్కన పెట్టించేసి ఇక సీను ఆనందిని తీసుకుని గుడి దగ్గరికి వెళ్తాడు. పంతులు గారు, ఓ పంతులు గారు అని చెప్పని పంతుల్ని పిలిచేసరికి, చెప్పు సీను, ఏమైంది? మీ ఆవిడ నీతో కాపురానికి వచ్చిందా అని అంటాడు. గస్వంటి ముచ్చటేం లేదు కానీ శిల్కమ్మ వచ్చేది కాదు కానీ నేనైతే ఆ రోజు నిన్నొక విషయం అడిగిన, గుర్తున్నదా అని చెప్పానంటే, ఏంటా విషయం అంటాడు పంతులు. గదే, నేను వీడియో గీట తీయించుకోవట్లేదు, ఇక్కడ సీసీ కెమెరా ఉంది కదా, గందులో ఉండే వీడియోనే నాకు పెళ్లికి ప్రూఫ్ అని చెప్పని అడిగిన. అవును, ఆ వీడియో ఇస్తాను అంటివి కదా అని చెప్పానంటే, అవును ఇస్తానన్నాను, ఇప్పుడు ఇస్తాననే అంటున్నానుగా, నీకు ఆ వీడియో కావాలా అంటాడు. అవు, ఇప్పుడు అదే కావాలి అని చెప్పని అనగానే, థ్యాంక్స్ రా సీను అని చెప్పని అంటుంది ఆనంది. ఇంకా ఇద్దరూ కలిసి వెళ్తారు. ఇక సీసీ ఫుటేజ్ ఉన్న చోటికి వెళ్ళి చూసేసరికి అందులో ఆనంది అక్కడ పెళ్లి దగ్గర లేకపోవటం, సీను ఫోన్ చేసిన తర్వాత ఆనంది అక్కడికి రావటం, తర్వాత సీనుని తిట్టడం, ఇదంతా కూడా ఆడియో కూడా రికార్డ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ గుడిలో ఉన్నటువంటి సీసీ క్యామ్లో ఆడియో వీడియో మొత్తం రికార్డ్ అవుతుంది. దాంతో ఇక వెంటనే ఆ వీడియో క్లిప్స్ తీసుకుని ఆనంది ఆదిత్య దగ్గరికి బయలుదేరుతుంది. అలా వెళ్ళినటువంటి ఆనంది ఆదిత్యతోటి,
నన్ను నేను నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని నేను బాధపడట్లేదు. కానీ నేను నిరూపించుకుని తప్పు చేయలేదని చెప్పిన తర్వాత ఈ అలేఖ్య ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని అంటుంది. అలాంటిది జరుగుతుందో లేదో పక్కన పెట్టి ముందు నువ్వైతే వీడియో చూపించు అని అంటాడు ఆదిత్య. లేదు, గట్లంటే ఎట్లా సారు, గట్లంటే ఎట్లా ఆదిత్య గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అలేఖ్య ఏడు ఉండడానికి వీల్లేదు అంటుంది. నేను అదే చెప్తున్నాను ఆనంది, అలేఖ్యను కేవలం కన్సర్న్తో ఉంచానే తప్ప తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు, లేదా నాకు తన మీద ఉన్న ప్రేమతో ఇక్కడ ఉంచలేదు అని అంటాడు. సరే గట్లయితే ఇగో ఈ వీడియో చూసి అప్పుడు మాట్లాడండి అని చెప్పి వీడియో ఇస్తుంది. అందులో క్లియర్గా సీనునే అలేఖ్యం తీసుకెళ్లడం, అక్కడ పంతులతో మాట్లాడడం, పెళ్లి ఏర్పాట్లు చేసుకోవటం, ఇక అయిపోయిన తర్వాత ఆనందికి ఫోన్ చేయటం, అప్పుడు ఆనంది రావడం, ఆ వెనకే ఆదిత్య రావడం, ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. చూసినారుగా, నేను ఎట్లా వచ్చినాను మీరు అట్లే వచ్చినారు, మీరు ఎట్లా వచ్చినారో నేను అట్లే వచ్చిన, అసలు ఆ రోజున మీరు గాడికెందుకు వచ్చిరు అని చెప్పని అంటుంది. అది ఆ రోజున అలేఖ్య కనిపించలేదు, నేను నా ప్రాణాలు తీసుకుంటాను ఈ గుడి దగ్గరికి వచ్చి అని ఆ రోజున నాతో గుడి దగ్గర మాట్లాడినప్పుడు చెప్పింది, అందుకోసమే అక్కడ ఉందేమోనని చెప్పి వచ్చాను అని అంటాడు. గట్లనే నేను కూడా సీను గారికి ఫోన్ చేసి నేను పెళ్లి చేసుకుంటున్నా అని చెప్తే గాడికి పోయినా, అంతే తప్ప నాకు ఈ పెళ్లికి ఏస్మెంట్ సంబంధం లేదు అంటుంది. సరే ఆనంది, నాకు నిజం తెలిసింది, కానీ అలేఖ్య గురించి నీకు నేను ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి నీతో నేను కొంచెం మాట్లాడాలి అంటాడు. గదేదో ఈ గొడవంతా లొల్లంతా జయ్యకు ముందు మాట్లాడినట్లయితే నేను ఎస్మెంట్ బాధ పడేదాన్ని కాదు ఆదిత్యబాబు, కానీ ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత నన్ను నేను నిరూపించుకునే పరిస్థితికి వచ్చిన తర్వాత మీరు నేను చూపించిన సాక్ష్యాలు చూసి నమ్మి నాతోని మాట్లాడు మొదలుపెట్టిన తర్వాత ఇక మీరు చెప్పినా నేను వినాల్సింది ఏమీ ఉండదు అని చెప్పని అంటూ ఇక అక్కడి నుంచి ఆనంది అయితే గదిలోకి వెళ్ళిపోతుంది. అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకేముంది, ఆదిత్య ఆనంది ఒక్కటైపోతారా అనుకుంటూ ఉండగా ఇక సాయంత్రానికి ఆదిత్య లాన్లో ఒక మంచి పార్టీ ఏర్పాటు చేస్తాడు. ఆనందిని అక్కడికి పిలుస్తాడు. చెప్పండి ఆదిత్య గారు, ఏంది గిట్ల పిలిచిరు అని చెప్పని అంటుంది. అది కాదు కుట్టి అని చెప్పని మొదలు పెడతాడు ఇక ఆదిత్య. ఏంది కుట్టి అని చెప్పని అంటే, కుట్టి నేనేం చెప్తున్నానో నువ్వు ఒక్కసారి విను. అంటే ఆ రోజు అక్కడ చూసిన సిచ్యువేషన్ని బట్టి, అప్పుడున్న పరిస్థితిని బట్టి నేను నీతో మాట్లాడాలి అనుకున్నాను, కానీ అదంతా చూసి నువ్వు కూడా ఆ పెళ్లిలో భాగమేమో అనుకున్నాను, అందుకని అంటూ ఉంటాడు. గది అయిపోయిన ముచ్చట, ఇప్పుడు ఏం ముచ్చట చెప్పి నీకు వచ్చిండ్రో అది చెప్పండి అని చెప్పని అంటుంది. అది కాదు కుట్టి, ప్లీజ్ కుట్టి అంటూ ఆదిత్య ఆనందికి దగ్గరయ్యే ప్రయత్నం మొదలు పెడతాడు. ఆనంది కాసేపు బెట్టు చేసినా అలేఖ్య చూస్తోందని గమనించి, నేను నా భర్త ఒకటే అని నువ్వు ఎప్పటికైనా తెలుసుకోవాలి, ఈడికించి పోవాలి అని చెప్పని అనుకుంటూ ఆదిత్యకు దగ్గరవుతుంది ఆనంది. అది చూసిన అలేఖ్య తట్టుకోలేకపోతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక జీవన వంక చూస్తే, ఇంకేముంది ఇది మళ్ళీ గెలిచింది అని చెప్పి జీవన అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఆనంది ఏ విధంగా ఆదిత్య నమ్మకాన్ని పొందబోతోందో, అలాగే తనే తప్పు చేయలేదని నిరూపించుకోబోతోందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.